అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో విమర్శల ప్రశంసలు, భీమ్లా నాయక్తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా వంటి ఇద్దరు బిగ్ స్టార్స్ ను ఒకే ఫ్రేమ్ లో హ్యాండిల్ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే భీమ్లా నాయక్ వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి, ఎవరితో చేస్తున్నారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. సాగర్ చంద్ర తన కెరియర్ ను చాలా వైవిధ్యంగా మొదలుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన ఈ సోషల్ సటైర్ మూవీ అయ్యారేకి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ తర్వాత శ్రీ విష్ణు, నారా రోహిత్ హీరోలుగా వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమా కూడా డీసెంట్ హిట్ అందుకుంది. 90s నాటి గ్యాంగ్స్టర్ డ్రామాను ఆయన చూపించిన విధానం అద్భుతం. దీనికి గాను ఆయనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా దక్కింది. ఇక మలయాళ సినిమా అయ్యప్పన్ కోషియన్ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు భీమ్లా నాయక్ సినిమాతో పూనకాలు తెప్పించాడు డైరెక్టర్ సాగర్ చంద్ర. చాలా గ్యాప్ తరువాత సాగర్ చంద్ర తన తరువాతి సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్నారు. దీనికి టైసన్ నాయుడు అనే పవర్ఫుల్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ బాక్సర్ మరియు పోలీస్ ఆఫీసర్ గా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం 2026 ఏప్రిల్ 10న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. భీమ్లా నాయక్ రీమేక్ అయినప్పటికీ టైసన్ నాయుడు మాత్రం సాగర్ చంద్ర స్వయంగా రాసుకున్న ఒరిజినల్ కథ అని తెలుస్తుంది. ఆయన తన పాత స్టైల్ అయిన రూటెడ్ డ్రామాను ఈ మాస్ యాక్షన్ మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి.